రేపు మా రాజేష్కు వీక్లీ ఆఫ్. ఆ సందు పెట్టుకొని ఇయ్యాల కూడా ఆఫీస్కి రానన్నాడు. 2 రోజులు సెలవులు కలిసి వస్తాయని చెప్పి. రాకపోతే కొలువు ఉండనే ఉండదు అని నేను చెప్పిన. ఇవాళ ఎట్లెట్లా రాడో నేను కూడా చూస్తా. ఇంతకు ఈ మోతెవరి ఏడున్నట్టు? మా రాజేష్ కోసం చూస్తుంటే గీమెవలో మెరుపు తీగ లెక్కనే తింపుకుంటా బయట కనిపించింది. ఓ పిల్ల, నువ్వేంది రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నావు? రాజేష్ ఏడి? రాజేష్ లేడు, బయటికి వెళ్ళాడు. బయటికంటే మా కోడి బజార్లో గుడ్డు పెట్టింది, దాన్ని ఆమ్లెట్ వేసి తీసుకొద్దామని చెప్పి పోయిండు. ఏ నీకు అవసరమా? ఈ పిల్లెవలో గాని హుషారు పిట్టే ఉన్నట్టున్నది కదా. అయినా నువ్వెవలమ్మా ఇంతకు? నేను రాజేష్ వైఫ్ ని. నైఫ్ పట్టానంటే మెడ తెగిపోద్ది. రాజేష్ కి ఇంకా పెళ్ళే కాలేదు కదా. అంటే నేను రాజేష్ కి కాబోయే వైఫ్ ని అంటున్నా. అవునా? అయితే ఫేస్ ఒక్కసారి ఈ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. అమ్మో, నేను చూపించినమ్మా, నాకు దిష్టి తగులుతుంది. అంత అందంగా ఉంటావా నువ్వు? లేకపోతే ఆ గరం గరం వార్తలు చదివేవా అని యాంకర్ లాగా ముఖానికి తల్లేడు మేకప్ వేసి జుట్టు లేకపోయినా జుట్టు పెట్టుకుంటా అనుకుంటున్నావా? నవ్వేదో తేడా కొడుతుంది. నాకు వాయిస్ కొంచెం బాగాలేదనమాట, గొంతు దగ్గొస్తుంది, అందుకే అప్పుడప్పుడు మొగ్గ గొంతు వస్తుంది. అవునా? అయితే ఒక్క నిమిషం ఆగట్లనే. ఓ కెమెరా భూపతన్న, అది ఖచ్చితంగా మా రాజేష్ గాడే. పోయి ఆ మొక్కం మీద ఉన్న శున్ని గుంజిపో. రాజేష్ కు కాబోయే వైఫ్ వా? నీకు దిష్టి కూడా తగులుతుందా? ఊకో, సిగ్గులేదా గట్లా ఆడపిల్ల లెక్కన నటించేందుకు? మరేం చేయాలబ్బా, నువ్వు లీవ్ అడుగు తీస్తున్నావా? లీవ్ ఇవ్వకపోతే గిట్లా లేడని చెప్పేందుకు గిట్లా లేడీ గెటప్ వేస్తావా? కొంచెం అన్న ఏమన్నా ఉన్నదా? గిట్లా ఎవరన్నా చేస్తారా? హలో, నేను లీవ్ కోసం చేసిన ఇట్లా. అదే రాజస్థాన్ లో దయాశంకర్ అనే ఒక రౌడీ షీటరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 1 కాదు 2 కాదు 4 నెలల నుంచి లేడీ గెటప్లనే తిరుగుతుండట. అంతకంటే తప్ప నేను చేసింది. అవునా? మొత్తానికి ఆ రౌడీ షీటర్ ను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుపోయినరు. మరి నిన్ను కూడా కొలువుల నుంచి తీసేయమంటావా గిట్లా చేసినందుకు పనిష్మెంట్ కింద? అమ్మా వద్దు తల్లి, వద్దు. నువ్వు అన్నంత పని చేసినా చేస్తావు. అంతా ఈ భూపతే చేసిండు, లేకపోతే అసలు నేను దొరకకపోతున్నావు.